కూర్చోండి, అందరు కూర్చోండి ప్లీజ్. కూర్చోవాలి, అందరు కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై కేసీఆర్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకులు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక వ్యవసాయాలు సాగక ఆత్మహత్యలతో ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల పాటు మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో ముందుకు తీసుకుపోయినటువంటి మహానాయకులే మన కేసీఆర్ గారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మనమందరం చూసినాం, ఏ ప్రాంతంలో నీళ్లు లేకుండా లేవు, ఏ చెరువులో నీళ్లు లేకుండా లేవు, ఎక్కడ ఒక్క పొలం ఎండిపోయిన దాఖలాలు లేవు, ఎక్కడ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఆనాడు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ అబద్ధపు మాటలతో, మాయ మాటలతో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారం చేసి మంచి ప్రభుత్వాన్ని, మంచి ముఖ్యమంత్రిని, మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రమే మనకు ధ్యేయం, ఈ రాష్ట్రాన్ని ఎప్పటికీ కూడా సుభిక్షంగా ఉంచడమే లక్ష్యమని పనిచేసినటువంటి మహానాయకుడిని ఈ రోజు అనేక కారణాల వల్ల మనము అధికారం కోల్పోవడం వల్ల కనీసం 1 సంవత్సరం తిరగక ముందే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసినాం. ఎక్కడ చూసినా ఏ వర్గం కూడా సంతోషంగా లేదు, ఎవరు కూడా సంతోషంగా లేరు. ఇలా పొలాలన్నీ రాష్ట్ర నలుగురు ఎండిపోతా ఉన్నాయి. ఇవి గోదావరి నదిలో గతంలో 250 కిలోమీటర్ల దూరం నిండు కుండలో ఉన్నటువంటి గోదావరి ఎండిపోయింది. సార్ మా గతేంది, లక్షల ఎకరాలలో నీళ్లు రాక ఇలా రైతులు అదోగతి పాలవుతున్నారని మా తెలంగాణ రైతుల గోస, అదే విధంగా గోదావరి గోస అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఇలా గోర్కంటి చందర్ గారు, అదే విధంగా మిత్రుడు రవీందర్ గారు, రాజ్ కుమార్ గారు, వారి సహచరులందరూ కూడా రామగుండం ప్రాంతం నుంచి వందలాదిగా 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ, నాకు తెలిసినంత వరకు ఆనాటి తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడనే మొదలైంది. కానీ అదొక వెల్లువలాగా ఆనాడు అహంకారంతో ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు కూడా నీళ్ల కోసం, గోదావరి కోసం,
బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు బాధ్యతం చేసి ఈ రోజు రైతులను ఎండబెడుతున్నటువంటి మరి వ్యవసాయ కుటుంబాలైనటువంటి రైతుల కోసం తిరిగి ఒక చిన్న వెలువ లాంటి ఉద్యమమే కావచ్చు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు మళ్లీ రాష్ట్రం పగ్గుమంటది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఒక పాటుపైకి వచ్చి సార్ మీరే కావాలి, మీరే మా నాయకులు, మీరే సాధకులు, ఈ రాష్ట్రానికి నాయకులు, మీరుంటేనే మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి అభిప్రాయం ఇప్పటికే 190% మందిలో వచ్చేసి ఉన్నది. మీరు ఎప్పుడొస్తారు సార్ అని ఎదురుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో మనం ఈరోజు సార్ని కలవడానికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా కోరుకంటి చంద్ర గారు వందలాది మంది తనతో నడిచి వచ్చినటువంటి మా మహిళా చెల్లెలు తమ అక్కలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మన అందరి అభిమాన నాయకులు ఎప్పుడెప్పుడా సార్ని చూద్దామని వచ్చినటువంటి వాళ్ళకి సార్ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ మాజీ ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకులు శ్రీ చందర్ గారు, మంత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మొన్నటి వరకు ఉన్నటువంటి మిత్రులు సీనియర్ నాయకులు పుట్ట మధు గారు, స్థానిక గజ్వేల్ నాయకులు మీకు స్వాగతం చెప్పినటువంటి గజ్వేల్ టీఆర్ఎస్ గారు, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవన్ రెడ్డి గారు, మిత్రులు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ గారు, బోటు రవీందర్ గారు, రాజు గారు, బొడుపల్లి శ్రీనివాస్ గారు, అందరికన్నా ముఖ్యంగా ఈ 40 డిగ్రీల ఎండలో గోదావరి కని నుంచి రామగుండం నుంచి ఈ ఎర్రవెల్లి వరకు పాదయాత్రకు నడుము కట్టిందంటే అది చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. నాకు ఇంతకుముందు మా మిత్రులు బయట జాంగీర్ గారు చెప్తా ఉన్నారు, చాలా మంది ఆడపిల్లలు వాళ్ళతో పాటు డబ్బులు వాయిస్తూ బ్రహ్మాండంగా నడుచుకుంటూ వచ్చేసారు చెప్తున్నారు. ఈ బృందం చందర్ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేసినటువంటి బృందం, అందులో పాల్గొన్నటువంటి కళాకారులు అందరికీ కూడా నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. సరే, మేము నడవకుండా వచ్చిన మాకు చెప్పడానికి మీ అందరికీ కూడా వందనాలు. ఇంతకు మీకు అన్నం సరిపోయిందా? సరిపోదు మన పార్టీకి ఎప్పుడు. ఒక్కరేమో 200 మంది వస్తారు, 200 మంది వస్తారని చెప్పింది. ఎందుకైనా మంచిదని 400-500 వండమని, అది ఎంత తిన్నారో నాకు తెలియదు. సరిపోయిందా? సరిపోయిందా? సగబెట్టుకున్నా ఇంకా తినకుండా ఉంటే వాళ్ళ కోసం జీవన్ రెడ్డి గారు ఒక ఏర్పాటు అయితే ఫోన్ చేసి బయలుదేరుతారు. ఒకసారి చూడండి దయచేసి. మీరు బయలుదేరిన కార్యక్రమం గోదావరి నీళ్ల గోస. ఈ గోస గురించి మన మర్మూరులో ఉన్నటువంటి కవి సదాశివ గారు
ఇవాళ కాదు ఎప్పుడో జమానా జిల్లా తలాపున పారుతుంది గోదావరి మా చేను మా చెలక ఇడాలి అని చెప్పి ఆయన పాట రాశారు. రాయడం మీద ఆ పాటలు చాలా విషయాలు రాశారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే మనం ఉద్యమం చేసినాం, తెలంగాణ తెలుసుకున్నాం, కొంత లైన్లో పెట్టుకున్నాం. జరుగుతూ ఉండగా ఈ మధ్య సరే జనానికి ఒక అభిప్రాయం వచ్చింది. అది జనం ఇష్టం, మన చేతిలో ఉండదు. వాళ్ళు వేరే ప్రభుత్వం అందించారు. సరే ఏం జరుగుతుందో లోకమందరికి తెలుసు, దాని గురించి పెద్దగా మీమాంస కాదు. కానీ ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంది, ఇష్యూ ఏంది, ఎట్లా ఉంటుందంటే మనం దుబాయ్కి మస్కట్ గల్ఫ్ పోతే అక్కడ అరేబియన్ గల్ఫ్ అని ఉంటుంది. ఆ గల్ఫ్ లో వాళ్ళకి నీళ్లు ఉండేవి పాపం. చాలా దేశాల్లో వర్షాలు కూడా చాలా తక్కువ పడతాయి, చాలా తక్కువ. మరి మంచినీళ్ళు తాగాలి, బతకాలి, రోజు వండుకోవాలి, తినాలి. మరి ఎట్లా నీళ్ళు కావాల్సిందే కదా. నీళ్ళు ఎంత మంచి బతకడు. ఆ నీళ్ళు ఎట్లా అంటే సముద్రంలో ఉండే ఆ ఉప్పు నీళ్ళని తీసుకొని దానిలో నుంచి ఉప్పును వేరు చేసి ఆ నీళ్ళని తీసుకొని వాడకూడదు. దేశం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. మద్రాసు వాళ్ళు కూడా నీళ్ళు, మద్రాసు అంటే మన చెన్నై, కొత్తగా చెన్నై అంటున్నాం కదా, దానికి నీళ్ళు లేవు. వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఈ మధ్య 1-2 ప్రాజెక్టులు. సముద్రం ఉండి నీళ్ళు పూలు ఉన్నాయి, తాగడానికి పనికిరావు, ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఏం చేయాలా అంటే ఆ నీటిని తీసుకొని దాన్ని ఉప్పు విడదీసి డీసాలినేషన్ ఉంటుంది, డీసాలినేట్ చేసి నీళ్ళు తాగాలి, తాగేటట్టు చేసుకొని వాడుకోవాలి. అయితే ఖర్చు ఎక్కువైంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయింది. మరి డబ్బు ఎక్కువ ఖర్చు అయితే అని మంచి అనుకుంటారా? అంటే ఆ దేశానికి కానీ తమిళనాడు రాష్ట్రానికి కానీ ఏది ప్రాధాన్యం, తమ ప్రజలకు ఏ విధంగా చేసినా సరే మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళని బ్రతికించాలి, అది ప్రాధాన్యత. దానికోసం ఖర్చు లెక్క పెడతామా? మా ఇంట్లో ఒక వ్యక్తి బీమార్ అయితే అనుకోకుండా ఖర్చు లెక్క పెడతామా? విశ్వ ప్రయత్నం చేసి ఏం చేసినా సరే ఆ మనిషిని బతికించుకొని ప్రయత్నం చేస్తాం. అట్లనే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ఆ సమాజంలో ఉండేటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని మన ప్రజలకు అందించే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చెయ్యాలి. మన దురదృష్టం ఏంటంటే తెలంగాణ కథ ఏంటంటే ఎప్పుడు బోల్తా పడు, అది బాధ. మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీలు మన దగ్గర పనిచేసింది. అవి కొంత చైతన్యం తెచ్చినాయి, ప్రజలకు పోరాట మార్గం చూపించినాయి, ప్రశ్నించే తత్వం నేర్పినాయి, కొంత మంచి పని చేసినాయి. అట్ ద సేమ్ టైం తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మాత్రం చాలా తప్పు పని చేసింది, ఘోరమైన పని చేసినాయి. పుచ్చలపల్లి సుందరి ఆయన కూడా ఉండే, ఎందుకంటే కమ్యూనిస్ట్ పాత పెద్ద లీడర్. ఆయన రాసిన పుస్తకం విశాలాంధ్రలో ప్రజారాజ్యం. విశాలాంధ్ర అంటే అక్కడిక్కడి కలిపి ప్రజారాజ్యం చాలా మంచి బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రజలు బాగుపడతారు అనే ఒక తత్వాన్ని వాళ్ళు అట్లా అవగాహన చేసుకొని అట్లా ప్రచారం చేశారు. ఇక కమ్యూనిస్టులు ఎట్లా అంటే వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళు చెప్పింది సిద్ధాంతం. వాళ్ళు 5 ముగ్గురు మనిషికి 2 జెండాలు పట్టుకుంటారు, కానీ కాంప్రమైజ్ కాదు, మొండి విధానం. దాంతో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ మన తెలంగాణ బిడ్డలుగా ఉన్న కమ్యూనిస్టులు కూడా వాళ్ళకే వంతవాడి చాలా భయంకరంగా సిపిఎం అని ఒక పార్టీ ఉంటుంది కదా, ఇప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు అనుకూలంగా రాలేదు. మొన్నటి వరకు కూడా తెలంగాణ అయినాక ఆడ మాట్లాడతాను, కానీ తెలంగాణ అయ్యేదాకా కూడా ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకూడదు అని మాట్లాడిన పార్టీ. సో వీళ్ళు అక్కడ ఆంధ్ర వాళ్ళు వీళ్ళంతా కలిసి తెలంగాణను ఉండే, మన తెలంగాణ మనకే ఉండేది. యాక్చువల్గా మనం ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అవి చూపించి కూడా కొంత గోల్మాల్ చేస్తున్నాం. అంటే ఒక రకంగా ఒక ఇబ్బంది అయితే నువ్వు రాసే అవసరం కోసం కాదు, వాళ్ళ అవగాహన కోసం చెప్తాను నేను. నువ్వు పని చేయాలి బాబు.